మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. మొదటి రాజులు 3వ అధ్యాయము. మొదటి రాజులు 3వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. మొదటి రాజులు 3వ అధ్యాయము 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, నీవిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన శ్రేష్టమైన వర్తమానం ఏమైతే ఉందో, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవా స్పష్టంగా బయటికి ఇదిగొచ్చని నీ కృపచేత తీసి బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుడు నోట ఉంచి మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి దేవా నీ పక్షంగా మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుల ముఖాంతరంలోంచి మీరు కనబడుచు మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే తత్వం కలిగి శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ ఈ భూమి మీద సంపూర్ణంగా చేసి దేవా సంపూర్ణ సిద్ధి పొంది ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని దేవా ఆనాడు నీ చేత బళా మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం, ఆ వధువుల ఉన్నత స్థానంలో నిలచే ఇటు కృప కలిగి దేవా యుగ యుగాలు నీతో కలిసి సంతోషించినట్టు భాగ్యం కలుగుటకు మాకు బోధించమని, బలపరచమని దేవా నీ కృపా హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీ పాదాలు పట్టుకుని బతిమలాడుచున్నాం. మా తండ్రి సహాయం చేయండి. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, ఎంత ప్రమాదకరమైన ఏవైనా ఉన్నా అవి చిల్లంగి, బాలమ్మని, చేతబడి, క్షుద్ర పూజలు ఏవైనా ఉన్నా సరే, లేదంటే విగ్రహ సంబంధించిన పూజలు ఉన్నా, వశీకరణ ఇంకేవి ఉన్నా సరే, వాటి ప్రభావం అంతటిని యేసునామమున నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం దేవ. వాటి ప్రభావాన్ని నిత్య నరకానికి ఇసిరి కొడుతున్నాం ప్రభు. అక్కడే అవి వాటి ప్రభావం యేసునామం లయమైపోవును గాక. నా చుట్టూరు, మా చుట్టూరు నీ చిత్త ప్రకారం ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, మేము ఉన్న గృహాల చుట్టూరు, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాలు సమస్తం చుట్టూ నీ సిలువ రక్తపు కంచెను, నీ రక్షణ కంచెను దేవా, నీ అగ్ని కంచెను చుట్టూ కంచెగా వేయండి. నీ దేవదూతలు అగ్నివంటి రథముల సైన్సమం చుట్టూ కావలి గుంచు. నీ చేతి నీడ దాచిపెట్టు. నీ మహిమేగా నీ జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చాయి. అయా ఇదిగోచండి నీ కనుదృష్టి ముఖాంతి తేజం అని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశింపచ్చాయి. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తం నన్ను మమ్మల్ని కమ్మునుగాక. అయా నీ మహిమ తేజ ప్రభావం దహిం ప్రభావం ఇక్కడ నుంచి నువ్వు కోరుకు నలుదిక్కులు కేస్తున్నావు ప్రభులు వెళ్ళునుగాక. దేవా జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే నిలిచి ఉందుగాక. అయా జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నిలిచి ఉండండి. మేమున్న ఈ గృహాలు ఇదిగో కాలనీ, దేవ, పట్టణ, రాష్ట్ర, దేశ సమస్తం సీనాయి పర్వతంగా మార్చి స్తుతి సింహాసనాశ్రుడివై మాతో ఉండి మా అందరికి బోధించమని బలపరచమని బతిమలాడుతున్నాం. అయ్యా నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ కృప మీద ఆధారపడుతున్నాను, నీ మీద ఆనుకుంటున్నాను. అయా ఇదిగో తండ్రి, అయా నువ్వు నాలో కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తున్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమంలో పునః క్షమించి నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మ అగ్నులు నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తిమి ఇంకను గొప్పగా ఉంచు. నీ శుద్ధ జలం నాపై కుమ్మరించి ఆనంద తైలాభిషేకం దేవా నాపై ఉండినట్లుగా నన్ను పవిత్రపరిచి నీ ఆనంద తైలాభిషేకం నాపై ఉంచండి ప్రభు ఇంకా గొప్పగా. అయా సహాయం చేయండి. హెస్కేలు 2:1-2 ప్రకారం నీ కృపచేత నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టండి.
అయా మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం, 8, 9, 20 వచనం ప్రకారం నీ కృపను, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచనం నీ కృపను, అయా యెషయా 51వ అధ్యాయము 16 వచనం ప్రకారం నీ కృపను నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 కృప నాకు దయచేయి. నీవే నాతో అందరితో మీరు మాట్లాడమని నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చదువుకున్న లేఖన భాగంలో ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. ఆమెన్, హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? శ్రేష్ఠ భక్తుని యొక్క కడుపును పుట్టిన సొలొమోను అనే ఒక యవ్వనస్తుడు. దావీదు మహారాజు అంటాడు, నా కుమారుడు ఇంకను పసివాడై ఉండగా. ఎవరు? పసివాడు అంటే యవ్వనస్తుడుగా 30 సంవత్సరాలు వచ్చిన ఆ తండ్రికి ఆ కొడుకు ఎలా కనపడుతున్నాడంటే, రాజ్య పరిపాలన విషయంలో ఆయన కుమారుడట ఇంకా పసివాడై ఉన్నాడని చెప్పని ఇజ్రాయేలీల సర్వ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెబుతున్నాడు. మొదటిగా, అయ్యా నా కుమారుడు చాలా పసివాడు. ఇంత గొప్ప సైన్య సమూహాన్ని, ఇంత గొప్ప ఇజ్రాయేల్ ప్రజలకు మంచి చెడులు, అసలు అది న్యాయ పరిపాలన విధానం అనే సంగతి కూడా ఇంకా గ్రహింపు లేదంటున్నాడు. తండ్రిలో ఉన్న భయాన్ని చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామాన్యంగానే చెప్పవచ్చు ఏంటంటే, బాధ్యతలు అప్పచెప్పేటప్పుడు, ఎవరికైనా ఒక బాధ్యతలు అప్పచెప్పేటప్పుడు అన్ని విధాల చల్లి కానీ తండ్రి కానీ ఆలోచన చేసి ఆ ఇంటి పెత్తనం కానీ, ఒక వ్యాపార లావాదేవీలు కానీ, ఇంకే ఇతర సంగతులైనా మంచిగా ఆలోచన చేస్తే, ఈమె అయితే లేదు, ఇతనైతే లేదు, ఈ పెద్దవాడు కానీ రెండోవాడు కానీ, లేదా పెద్ద అమ్మాయి కానీ చిన్న అమ్మాయి, ఇలా ఎంతరైతే వారి సంతానం ఉన్నారో వారి సంతానంలో మంచిగా తెలివితేటలు కలిగి చక్కగా కుటుంబాన్ని నడిపించగలే సామర్థ్యం కొడుకుకున్నా, లేదా కూతురుకున్నా, లేదంటే కోడలకున్నా, లేదు ఎవరికైనా అచ్చంగా ఆడపిల్లలే ఉంటే ఇక అల్లుడికి ఇస్తారు. ఫలానా అల్లుడు పెద్దల్లుడికో రెండో అల్లుడికో అని చెప్పని ఇలా ఇస్తారు. అదే అచ్చంగా కొడుకులు ఉంటే, కొడుకుల మధ్య కూతురున్నా కానీ కూతురికి ఎవరు, కేవలం కొడుకుకి అప్పచెబుతారు బాధ్యతలన్నీ చక్కగా నిర్వహించగలడు అని చెప్పని. అలాగని ఇక్కడ రాజ్య పరిపాలన విషయం, ఇజ్రాయేల్ ప్రజలందరినీ పరిపాలించే విషయంలో ఒక యవనస్తుడిని ఇక్కడ నిలబెట్టాడు దేవుడు. దేవుడే నిలబెట్టాడు అతన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎవరు నిలబెట్టలా? తండ్రి కూడా సొలొమోను యొక్క తల్లికి తండ్రి దావీదు రాజు మాట ఇచ్చాడు. అయితే సొలొమోను రాజు పట్టాభిషేకం జరిగేదానికంటే ముందు దావీదు రాజు కడుపును పుట్టిన ఒక కొడుకు ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసి హడావుడిగా కొంతమందిని తోడుకొని వెళ్ళిపోయి, ఇక మా నాయన తర్వాత నేనే రాజుని, ఇక రాజ్యాధికారం అంతా నాదే, ఇలా అని చెప్పని అందరినీ సమకూర్చుకొని పోయి ఆర్భాటంగా తాను పట్టాభిషేకం పొంది, అసలు తండ్రి ప్రమేయం లేకుండా, అసలు దేవుని ప్రమేయం లేకుండా పట్టాభిషేకం పొందడానికి పూనుకున్నాడు. ఆ ఆర్భాటం, ఆ గొడవలన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే అల్లరిగా కేకలు వేయటం అనేది వింటూ ఉన్నాడు. ఈ సొలొమోను వింటూ కూడా మౌనం దాల్చాడు. ఎందుకంటే దేవుడు అనుమతించాలి ఏదైనా సరే. నీ జీవితంలో
నీ జీవితంలో హెచ్చింపైన, ఆశీర్వాదమైన, అసలు నిన్ను తలగా నిలబెట్టే విధానములైనా దేవుడు పూనుకుంటే దాన్ని ఎవ్వడు ఆపలేడు. ఆమెన్, హల్లెలూయా. ఎవడు ఆపలేడు. దేవుడు నీ పక్షంగా ఉంటే అవతల వ్యక్తి ఎంత బలంగా వాడైనా సరే పిల్లిలాగా మ్యావ్ మ్యావ్ అనుకుంటా ఏంది తోక ముడిసి సర్దుకోవాల్సిందే తప్ప గర్జించడానికి అవకాశం ఇవ్వడు. ఎందుకంటే ఆయన యోధా గోత్రపు సింహమై ఉన్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 1వ కీర్తనలో 2వ కీర్తనలో అటుకుంటా మాట ఉంది, వారిని చూసి అపహసించుచుండెను ఆయన. ఎవరు? నీకు వ్యతిరేకంగా ఎవరైతే నిలబడి వ్యతిరేకంగా ఎవరైతే రాజకీయాలు చేస్తారో చూడు, వాళ్ళను చూసేట ఆ కుట్ర పన్నిన వాళ్ళందరిని చూసి ప్రారంభ వచనాలు గమనిస్తే, అన్యజనులు ఏల గల్లత్తు చేయుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి, మనం వారి కట్లు తెంపుదాం రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు, భూరాజులు అంటే రాజకీయ నాయకులు, పెద్దలు అనమాట, కుల పెద్దలు, మత పెద్దలు ఉంటారు, వాళ్ళు ఆ సెక్షన్ వస్తుంది. ఏలికలు ఏకీభించంటే దైవజనుల సమూహం అనమాట. ఏకీభించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువాన్ని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయను. ఆమెన్, హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎవడో రంకెలేస్తున్నాడు, ఎవరో ఇక ఏం లేదు, నిన్ను అట్ట ఇరగదీస్తాం, అట్ట చేస్తాం, ఇట్ట చేస్తాం, లోపలేసి కుమ్మిస్తాం, గందరగోళ చేస్తాం, మా ప్రతాపం మీద నీకు చూపిస్తాం అనేవాడు ఎవడైనా సరే, ఆడకూతురు కావచ్చు, మగవాడు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, భార్య తరపులు కావచ్చు, భర్త తరపులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఎవడైనా రంకలేస్తే కదలాల్సినోడు కదులుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కదిలి ఉన్నాడు, నువ్వు విశ్వసిస్తే చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఇక్కడ దావీదు మహారాజు తర్వాత దావీదు మహారాజు తన భార్య అయిన బెర్షబాకు మాట ఇచ్చాడు, నా తర్వాత ఆ సింహాసనం ఎక్కడానికి దేవుడు కోరుకున్నవాడు నీ కొడుకే, కాబట్టి వాడికే ఆ రాజ్య బాధ్యతలు అప్పచెబుతానన్నాడు. పండు వృద్ధాప్యం మంది ఉన్నాడు కాబట్టి ఈ సంగతి అంటే రాజుకు తెలియకుండా దావీదు కొడుకైన ఒకడు వెళ్ళిపోయి అడావుడిగా అందరిని సమకూర్చుకున్నాడు. మొదటి అధ్యాయంలో కనపడతాయి. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు, ఈ సంగతి నా ఏలిన వాడును రాజునకు నీకు తెలియకయే ఉన్నది. మొదటి అధ్యాయం 18వ వచనంలో అదోనియా అనేవాడు దావీదుకు కొడుకు. ఇక మా నాన్న తర్వాత నేనే కదా పెద్దోడిని, నాకే కదా బాధ్యతలు వస్తాయి, ఆడావుడిగా బోధం ఆర్భాటం చేద్దాని మొత్తాన్ని పోగేసుకొని పోయాడు. వెళ్ళిపోయి పట్టాభిషేకం అది ఇది ఇక అట్లా గందరగోళంగా ఇక వ్యవహారం చేయడం మొదలుపెట్టాడు. ఈ ఆర్భాటం, ఈ కేకలు, ఈ సంతోష పండగ వాతావరణం అతను తీసుకెళ్ళిన వ్యక్తుల వాటికే కనపడుతుంది. ఏది రాజుకైతే తెలియలా. చివరికి ప్రవక్త వచ్చి బెర్షబాతో మాట్లాడి, నువ్వు వెళ్ళి రాజు చెప్పాడు కదా నీకు ఒక మాట ఇచ్చాడు, వాస్తవానికి దావీదు తర్వాత ఆ రాజ్య బాధ్యతలు చేపట్టవలసిన వాడు సొలొమోను, కాబట్టి రాజుగారికి ఇది జ్ఞాపకం చేయి, మిగతా వ్యవహారం అంతా దేవుడు చూసుకుంటాడన్నాడు. అలాగనే బెర్షబా వెళ్ళిపోయి ఆయనతో చెబుతోంది రాజుతో, అయ్యా నా కొడుకు నీ తర్వాత సింహాసనాసీనుడు అవుతాడు, రాజ్య బాధ్యతలు చేపడతాడని నువ్వు నాకు మాట ఇచ్చావు, కానీ అదోనియా ఏలుతున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసింది. రాజు ఎమ్మండి కంగు తిన్నట్టుగా అదేంటి అన్నాడు. ఏమో నువ్వు అనుమతించావేమో, ఒకవేళ నీ మాట చొప్పున జరుగుతుందేమో అనుకొని మాకెందుకని మేము సైలెంట్ అయ్యామయ్యా. అయితే నీకు తెలియాలి కాబట్టి ఈ సంగతి చెబుతున్నాను. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు
దేవుడు అనుమతించినట్లే కనపడతాయి. ఏది దేవుడు అనుమతించినట్లే కనపడతాయి. అయితే ఇది దేవుడు అనుమతించిన సంగతి లేతే సైతానుగాడు తీసుకొచ్చిన సంగతి? దేవుడు అనుమతి చొప్పునే వచ్చిన శోధన, సమస్య, ఆర్థిక ఇబ్బంది, రోగమా, కుటుంబంలో సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, చదువుకాడ సమస్య, ఉద్యోగంలో సమస్య, ఎక్కడి నుంచైనా రావాల్సిన రాబడి ధనం విషయంలో సమస్య, ఇది వచ్చిన రాబడి అంతా చిల్లు వేసిన సంచులు అయినట్టుగా వ్యర్థంగా సైతానుగాడు నీ చేత ఖర్చు చేపిస్తాడు. రేపటి దినాన దేవుని నువ్వు నిందించాలి. ఆ వ్యర్థంగా ఖర్చు చేసిన దాన్ని బట్టి సైతానుగాడు నీ చేత చేపిస్తాడు ఆ పని. కొన్ని ఇరుకు ఇబ్బందులు తీసుకువెళ్ళి నువ్వు సణిగేలాగా, గొణిగేలాగా, దేవుని మీద తిరుగుబాటు చేసి దుఃఖించేలాగా చేయడానికి వాడు కొన్ని విధాలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొన్ని అనుమతి నీ జీవితంలో పొడచూపేలాగా చేస్తాడు వాడు. మరి ముఖ్యంగా వాడు చేసే పని ఏంటంటే నిన్ను ఆర్థికంగా కుదేలు చేయడానికి, నీకు వచ్చిన రూపాయి మిగలకుండా వ్యర్థమైన ఖర్చులు నీ చేతే చేపిస్తాడు. నా జీవితంలో నేను చాలాసార్లు అలా వ్యర్థమైన ఖర్చులు చేసి, దేవా ఇదేదో తేడా పడుతున్నానని అడిగి సరి చేసుకొని, ఇక ఆ తర్వాత రూపాయి జాగ్రత్త చేసుకొని ప్రభు వైపు చూస్తా, ప్రభు చిత్త ప్రకారం ఖర్చు పెడుతూ ప్రభువులో ముందుకు సాగిపోతా ఉన్నాను. అందును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని మీద గమనించండి, ఇక్కడ బెర్షెబాకు అర్థం కాలేదు, ప్రవక్తకు అర్థం కాలేదు, సొలొమోనుకు అర్థం కాలేదు, దావీదు కూడా అర్థం కాల. ఆదోనియా ఏలుచున్నాడన్న సంగతి. అంటే నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఒక్కటి మాత్రం బాగా నువ్వు గుర్తుపెట్టుకొని దేవుని ఎదుట మనవి చేయాల్సిన సంగతి ఉంది. ఆయన గుర్తు చేయాల్సిన సంగతి ఉంది. బెర్షెబా నాతాను ప్రవక్త చేత బోధించబడి రాజు దగ్గరికి వెళ్ళిపోతే రాజు అంటున్నాడు, నాకు తెలియవచ్చింది కాదు ఈ సంగతి, అయితే ఎవరక్కడ అని చెప్పని అందరిని పిలిపించి సొలొమోను నా తర్వాత పట్టాభిషిక్తుడు కావాల్సినదని ప్రకటన చేయండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో ఎదురవుతున్న ఎవరు అయినా సరే, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, యవన స్త్రీలుగా ఉండొచ్చు, యవన పురుషులుగా ఉండొచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా, ప్రతి పరిస్థితి కూడా దేవుడు అనుమతించిందా లేకపోతే ఆ దయ్యంగాడు అనుమతించిందా? ఇదేదో నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ప్రభా. దెయ్యంగాడు అనుమతించింది అయితే యేసు నామములో బంధిస్తున్నాను, తొలగిపోవును గాక. ఆమేన్. అదే నువ్వు కనుక అనుమతించిందట్లయితే ఇక్కడ నేనేం నేర్చుకోవాలో సహాయం చేయి. ఈ పరిస్థితులు ఎలా అడుగులు వేయాలో సహాయం చేయను. లేదు ఇక్కడ ఈ స్థితిలో నేను ఎక్కడైనా తేడాకుంటే సరి చేసుకోవడం నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకోండి. నాకు ప్రభు నేర్పిన అనుభవం మీ ఎదుట దాన్ని గుర్తు చేయిస్తా ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆదోని అనేవాడు ఏలటో ఆరంభిస్తే ఆ తర్వాత దావీదు మహారాజు జోక్యం చేసుకొని సొలొమోన్ని పట్టాభిషిక్తుడిగా ప్రకటించి పట్టాభిషేకం జరిగించి దేవునికి అప్పచెబుతున్నాడు అతన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వెన్న సమస్య అయినా, నీ బిడ్డల భవిష్యత్తు అయినా, నీ భర్తనైనా భార్యనైనా, నీ కడుపును పుట్టిన బిడ్డలనైనా, వారి భవిష్యత్తునైనా, నువ్వు చేస్తున్న పని అయినా, ఉద్యోగమైనా, చదువైనా, వ్యాపారమైనా, ఆర్థిక లావాదేవీలైనా, అనారోగ్య సమస్యలైనా, నీ కూతురు అల్లుడు మధ్య సమస్య ఉన్నా, కోడలు కొడుకు మధ్య సమస్య ఉన్నా, అసలు అత్తమామలే సమస్య అయినా, లేదా ఇతరుల వల్ల సమస్య అయినా, ఇతర పురుషుడు వల్ల భార్య విషయంలో సమస్య అయినా, ఇతర స్త్రీ వల్ల భర్త విషయంలో సమస్య అయినా, ఇన్ కేస్ ఏదైనా సరే, లేదు పరిచర్లో సమస్య, పరిచర్య విషయంలో ఇతరులు సమస్యగా ఉన్నా, నువ్వు నడిపించబడుతున్న పరిచర్య విషయంలో ఎవరైనా సేవకులే ఉండొచ్చు, పరిచారకులు సంఘ పెద్దలు ఎవరో ఒకళ్ళు సమస్యగా ఉండొచ్చు, అన్యులే సమస్యగా ఉండొచ్చు, లేదు నీ సేవను వర్ధిల్లకుండా చెడగొడుతుండొచ్చు, నీ సేవను పాడు చేయడానికి వాళ్ళే నడుం బిగించి నీకు అసలు సేవే, సంఘమే, ఆత్మలే, మందిరమే లేకుండా చేసి చివరికి నిన్ను నవ్వుల పాలు చేయాలని వాళ్ళేదో మేడలు కట్టి మా సంఘం మా సంగతి మీకు తెలుసా అని వాళ్ళు ఒకవేళ గొప్పలు చెప్పుకోవాలనే రీతిగా వాళ్ళు ప్రయత్నించే సంగతి కనుక నీకు టూకీగా చెప్పబడిన విషయాలు ఏ విషయం నీకు తెలుసున్నా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటి దేశంపై దేవునికి అప్పచెప్పాలి. ఎందుకంటే దేవునికి అప్పచెప్పమని ఉంటుంది. ఎందుకంటే నీవే గనక పరిష్కరించుకోగలిగితే దేవుడు నీకు అవసరం లేదు.
ఏమి నీవే గనక ఆ సమస్య కానీ, నువ్వు చదువుకుంటున్న దాంట్లో వర్ధలత కానీ, అంటే పదోన్నతి ఇంకా గొప్ప చదువులకు వెళ్ళి పాస్ అయ్యి వెళ్ళేదానికి కానీ, ఉద్యోగంలో ఇంకా ఎక్కువ ప్రమోషన్స్ అన్నమాట, లేదా రాబడి విషయంలో వర్ధలత కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, కుటుంబ సమస్యల విషయంలో కానీ, పరిచర్య విషయంలో ఏ సమస్యనైనా పరిష్కరించాలన్నా నీ జ్ఞానం సరిపోదు, నీ సామర్థ్యం సరిపోదు. కాబట్టి నువ్వు ఎదుర్కొంటున్న ఏదైనా సరే, నువ్వు ఆశపడ్డ ప్రతిదీ కూడా మొదటిగా దేవునికి అప్పజెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే కరెక్ట్గా డీల్ చేయగలడు. ఆయన మాత్రమే కరెక్ట్గా డీల్ చేయడు, కరెక్ట్గా డీల్ చేయగలడు ఆయన మాత్రమే. నీ మాట వినని బిడ్డల విషయంలో అయినా సరే, మాట వినని అల్లుళ్ళ విషయం కావచ్చు, కోడల విషయం కావచ్చు, కూతుళ్ళ విషయం కావచ్చు, కొడుకుల విషయం కావచ్చు, భర్త విషయం కావచ్చు, భార్య విషయం కావచ్చు, అసలు వ్యాపారాలు లావాదేవీల కాడ ఎవడైనా అడ్డం తిరిగినా కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న ఏ కోర్టు సమస్య కావచ్చు, పోలీస్ స్టేషన్ సమస్య కావచ్చు, లాయర్లతో కావచ్చు, ప్రతివాదులతో కావచ్చు, జడ్జిలతో కావచ్చు, సాక్షులతో కావచ్చు. కొంతమంది లాలూచులు చేస్తారు. ఇక్కడున్న లాయర్ అక్కడున్న లాయర్తో మాట్లాడి ఇది సంగతులని మాట్లాడుతారు, మ్యామ్ అంటారు. నీ వ్యవహారం నీకు ఉంటుంది, మరి ఈ సంగతి అని చెప్పని రిఖాందాల్లా అష్టారాబా మరి పక్క ఒక పార్టీ అండ చూసుకొని కొంతమంది లాయర్లు ఇన్వాల్వ్ అయ్యి కొన్ని విషయాలు ఏదో మేము మోతుబర్లు అని చెప్పని మా జ్ఞానం, మా పలుకుబడి, మా పదవి, మా పరపతి, మా అధికార దాహం, ఇది అన్ని సంగతులు చూపించి ఏదో చేయాలని, ఏదో కొండను పిండి చేసి చదును భూమిగా మార్చామని గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది కులాన్ని బట్టి వ్యక్తులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళన్నిటి విషయంలో నీ జ్ఞానము, నీ శక్తి, నీ బలము సరిపోదు. కాబట్టి దేవుని కదిలించాలా. ఆమేన్, హల్లెలూయా. దేవుని కదిలించాలి. దేవుని కదిలించినప్పుడు, దేవునికి అప్పచెప్పినప్పుడు ఆయన రంగ ప్రవేశం చేస్తాడు. ఇక యెహోషువ యెరికో పట్టణాన్ని ఎదుర్కోబోతుంటే యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను అన్నాడు. ఆయన నీవున్న సమస్యలోకి ఆయన వచ్చే ఉన్నాడు. అయితే నువ్వు ఆయన కదలమని చెప్పాలా. ప్రభువా నీ వెనకాల నేను ఉంటా, ఎందుకంటే ముందుకు అడుగేయటం నాకు చేత కాదు, ఎలా ఎవరితో మాట్లాడాలో నాకు చేత కాదు, ఎవరితో ఎలా స్పందించాలో నాకు చేత కాదు, అసలు ఎదుటివాడి మనసులో ఏమున్నదా అన్న సంగతి నాకు తెలియదయ్యా. ఆ గ్రహింపు నాకు కలగాలంటే నాకు అంత తెలివితేటలు లేవు, అంత గ్రహించుకునేంత మనసు పరిపక్వత నాకు లేదు. కాబట్టి నీకు అప్పచెబుతున్నాను, నువ్వే చూసుకో ప్రభు అని. ఈ మధ్యకాలంలో దైవజనుల ఆత్మీయ తండ్రి సేవలే, చాలామంది దేవుని లేఖనం ప్రకారం బయటికి వెళ్ళారు, తర్వాత వర్ధెల్లక మళ్ళీ తిరిగి వచ్చి ఆయా సంఘాల్లో చేరి సేవ చేస్తున్నారులే, నువ్వు కూడా వచ్చి మళ్ళీ తిరిగి కలువాడు. ఆ సమయంలో దేవుని మందిరంలోనే ఉన్నాం. నాతో పాటు నా స్నేహితుడు ఉన్నాడు, మళ్ళీ కోర్టు కానిస్టేబుల్ అంటారు యేసుదాస్ అన్న, పెంతుకోస్ అనుభవం. అయితే తండ్రి సన్నిధిలోనే సేవకుడిగా అభిషేకించబడి నడిచాడు కొంతకాలం. ద్యాచారం, ఈ వాగుడ్డు మాసారం పక్కన ఈ ద్యాచారం, ఇక్కడ కళ్ళకుంట ద్యాచారం దగ్గర కొన్నాళ్ళు సేవ చేశాడు. ఆ రోజు ఎందుకు ఆయన ఆ మందిరంలో ఉండి నేను కూడా ఆడకపోయా. పోగా వీళ్ళంతా మీటింగ్ పెట్టారు, నా స్నేహితుడు, నా ఆత్మీయ తండ్రి, వీళ్ళంతా మీటింగ్ పెట్టి ఇంకెందుకులే చాలామంది లేఖనాలు చూసుకొని పోయి వర్ధెలకు మళ్ళీ లోపలికి వచ్చిన వాళ్ళేలే, కానీ ఇక నువ్వు మళ్ళీ ఈ పరిచయలో కలిసి నువ్వు సేవలో ఉండాను. ఆ మాట యేసుదాస్ అన్న కూడా ఉండి, బ్రదర్ ఇది చాలా కరెక్ట్గా ఉంది అన్నయ్య చెప్పిన పాలసీ అన్నాడు. ఆ రోజు వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటో ఆ రోజు నేను సైలెంట్గా ఉండటం వల్ల తెలిసింది. నాగవారం నుంచి సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చి, అసలు ఎంత పక్కా ప్లాన్ అంటే, నాగవారం నుంచి సౌండ్ సిస్టమ్ ఎలా అంటే అక్కడ ఊరుకుంటే పాడైపోతే వాడదామేడ సేవలు అన్నారు. సరే అని చెప్పి వాడుకుంటారులే, మంచితనంగా ఉంది. కానీ తర్వాత ఆ రోజు అక్కడ మందిరంలో కూర్చోబెట్టి అడిగిన మాట ఏంటంటే, ఇంకెందుకు ఆ సౌండ్ సిస్టానికి రేట్ చెప్పి అడిగి తీసుకో నోవాహు, అడిగి తీసుకో అని చెప్పి నా ఆత్మీయ తండ్రి అన్నాడు. ఆ రోజు వాస్తవానికి నేను రియాక్ట్ అవ్వచ్చు, రివర్స్ అవ్వచ్చు, కానీ
నేను ఆ రోజు ఏం మాట్లాడలా, ఎందుకంటే నెత్తి మీద నూనె ఉంది, అభిషేకం ఉంది. నా పితరులు ఇట్లా తొందరపడే దైవజనుల విషయంలో తొందరపడి నోరు జారినందుకే మేము మా వంశాలు శపించబడ్డాయి. ఈ కారణాలు అన్నీ మనసులో పెట్టుకుని వాళ్ళు ఏమేం చెబుతారో అన్నీ విని సరే వస్తానని చెప్పని ఉంటానని చెప్పని వచ్చేసా. ఆ తర్వాత దేవుని పాదాలు పట్టుకొని ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా క్రీస్తు న్యాయపీఠానికి వీళ్ళని అప్పచెబుతున్నా. అంటే నమ్మక ద్రోహం అన్నమాట. నమ్మకంగా ఉండి అసలు నొప్పి కూడా తగలకుండా ద్రోహం చేసే వ్యవహారాలు, నొప్పి కూడా తగలకుండా ద్రోహం చేసే వ్యవహారాలు అన్నమాట. కొంతమంది నేను నా ప్రభు కృపను బట్టి నన్ను కూడా నా విషయంలో కొంతమందిని క్రీస్తు న్యాయపీఠానికి అప్పచెప్పా. నన్ను కూడా తీసుకెళ్ళి క్రీస్తు న్యాయపీఠానికి అప్పచెప్పా. వారి విషయంలో నేను ఏదైనా తప్పు చేస్తే అక్కడ లెక్క చెప్పుకోవడానికి, నా విషయంలో ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే అక్కడ లెక్క చెప్పుకోవాలి. ఈ భూమి మీద వాళ్ళకి క్షమాపణ దొరకదు. ఇక ఎంత మొత్తుకున్న క్షమాపణ అనేది దొరకదు, ఇది కన్ఫర్మ్. ఎక్కడ క్షమించబడతారంటే దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట వారి సరైన న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం ఆమోదించదగినటువంటి కారణం చూపిస్తేనే వాళ్ళు క్షమించబడతారు. అంత కఠినంగా ఉంటుంది వ్యవహారం అంతా. నన్ను కూడా అంతే అప్పచెప్పుకున్నా, ఎదుటి వ్యక్తిని కాదు, నన్ను కూడా అలాగే అప్పచెప్పుకున్నా. ఎందుకు అంత కఠినం అంటే ఇక్కడ నీ తెలివితేటలన్నీ ప్రదర్శించి, మన తెలివితేటలన్నీ ప్రదర్శించి ఒకడిని ఖచ్చితంగా మెప్పించగలం. ఏదంటే నువ్వు ఉన్న హోదాని బట్టి ఎదుటివాడు నువ్వు చెప్పిన మాట అవును కరెక్టే, వీళ్ళు చెప్పింది రీజనబుల్గానే ఉంది, ఆ వ్యక్తే తేడా అనుకుంటారు. ఈ భూమి మీద మనుషులను మనం మెప్పించగలం, కానీ రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మెప్పించలేము. అందుకే అక్కడ తీసుకుపోయి సరైన చేసేవాళ్ళు. ఈ భూమి మీద వాళ్ళు ఎంత నెచ్చి నోరు మొచ్చుకున్నా కానీ క్షమాపణ దొరకదు. మరి ఎక్కడ దొరుకుతాయంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఎందుకు ఈ వ్యక్తి విషయంలో, నాకైనా సరే ఎందుకు ఈ వ్యక్తి విషయంలో ఇలా చేశాను ఆయన అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. ఎందుకు ఈ విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నంటే, స్నేహం ముసుగులో అయిన గాయం. మన చుట్టూనే ఉంటారు, మనతోనే ఉంటారు, నమ్మకంగా అసలు నీకే లేదు, నీ కోసం ప్రాణం పెడుతున్నాను నేను, నా గుండెకాయ తీసి నీకు ఇస్తాను అన్నంత ప్రేమను కపటంగా నీకు చూపిస్తారు. అలాంటి ప్రేమను కపటంగా నీకు చూపిస్తారు. ఇలాంటి విషయాలు నువ్వు నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న వివేకాన్ని బట్టి, నీకున్న వివేచన బట్టి, నీకున్న తెలివితేటలను బట్టి, నీకున్న చదువు, నీకున్న ఈ లోకంలో ఇప్పటి వరకు నడిచిన విధానాన్ని బట్టి, ఎదురైన ప్రతి అనుభవ జ్ఞానాన్ని బట్టి నువ్వు పసిగట్టగలవా? పసిగట్టలేవు దాన్ని. ఎవడు ఎటువంటి హృదయంలో ద్రోహాన్ని పెట్టుకొని నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు అన్న సంగతి నువ్వు గ్రహించాలంటే ఖచ్చితంగా వివేకము కలిగిన హృదయం నీకు కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ సమస్యను దేవునికి అప్పచెప్పావు అనుకో. ఇప్పుడు బెర్షెబా తన బిడ్డ విషయమే దావీదు అంటే నీకు రాజుగా అక్కడ దేవుడు ఒక కోణంలో దేవుని సాదృశ్యంగా కనపడుతున్నాడు. నీ సమస్యను తీసుకువెళ్ళి దేవునికి అప్పచెప్పు, ఆయన కరెక్ట్గా డీల్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సెన్హరీబ్ అనే రాజు తన మనుషులను పంపించాడు హిజ్కియా దగ్గరికి. నీచమైన మాటలు మాట్లాడుతూ రంకెలేస్తా ఉన్నాడు. ఒక వరుస వచ్చాడు, అయిపోయింది. తన దగ్గర ఉన్నది ఏదో బంగారం అదంతా కప్పం అంటే పన్నుగా చెల్లించి ఇక ఇంత వడ్డీ సర్దుకోండి అని చెప్పి బచ్చలాడాడు. తన సొంత ప్రయత్నం చేశాడు అక్కడ. అయితే బంగారము మొత్తం సర్వం నష్టపోయాడు. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి రంకెలేయటం మొదలు పెట్టాడు. చుట్టూ ఎటు కదిలాడకుండా ఊపిరి సలపలేనటువంటి పరిస్థితులాగా మొత్తం ఉచ్చులాగా బిగించేశాడు. ఆ రోజుల్లో అసలు రాజనీతి తెలిసిన దాంట్లో ఒకటి ఉంది. రాజనీతిలో ఒక భాగం ఏంటంటే, ఒక దేశాన్ని కానీ ఒక పట్టణాన్ని కానీ దోచుకోవాలన్నా, వాటిని మనం లోపరుచుకోవాలన్నా, వాళ్ళ మీద మనం పెత్తనం చెలాయించాలన్నా, వాళ్ళ ద్వారా మనం పన్ను కట్టించుకోవాలన్నా మొట్టమొదటిగా వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ పట్టణాన్నైనా ఆ రాజ్యాన్నైనా చుట్టూ ముట్టడేస్తారు. ఆ రాజ్యంలో నుంచి ఆ పట్టణంలో నుంచి ఎవడు బయటికి రావడానికి లేదు, ఎవడు బయటికి పోవడానికి లేదు.
వైద్య సేవలు లేవు, తిండి తిప్పలు లేవు, నీళ్లు లేవు, ఏమి అంత బిగిచ్చేస్తారన్నమాట. అంత రాజనీతిలో ఒక భాగం ఇది. క్రైస్తవ జీవితంలో కూడా ఆధ్యాత్మిక రాజనీతి ఉంది. అది మొన్న కోటాల్లో పూర్తిగా వివరంగా చెప్పలేదు. చాలా బాధగా ఉంది నాకైతే. ఆ 3 రోజులు కూడా దేవుడి చిత్తంలో ఉన్నటువంటి సరైన ఉపదేశం పూర్తిగా అందించలేకపోయామన్న అసంతృప్తి ఉంది. కానీ ఒక పక్క దేవుడు తన చిత్త ప్రకారమే ఆ కార్యాలు జరిగించాడని మాత్రం మరో పక్క సంతోషం ఉంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, రాజనీతిలో ఒక భాగం ఏంటంటే ముట్టడి దెబ్బేయటం అనమాట. ఓ పట్టణాన్నైనా దోచుకోవాలంటే, ఒక రాజ్యాన్ని దోచుకోవాలంటే ఎవరు బయటికి రావటం, లోపల పోవటం, సమాచారం అనేది కూడా ఏమీ లేకుండా బిగిస్తారు. అప్పుడు ఆకలి దప్పులు తలముటిస్తూ ఉంటారు. అలాగనే హిజ్కియా దగ్గరికి 2వ మారు వచ్చారు. మొదటి మారు వస్తే తన దగ్గర ఉన్న బంగారం మొత్తం, ప్రజల దగ్గర ఉన్నది మొత్తం ఒలిచిచ్చేశాడు. అతగాడు మళ్ళీ వచ్చాడు అనమాట. సెనహెరీబు రాజు తన మనుషులను తీసుకొని ఈసారి ఏకంగా పెద్ద సమూహంతో వచ్చాడు. వచ్చి ఇక రంకెలేస్తా ఉన్నాడు, నీచమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ విన్నాడు. ఆ సెనహెరీబు మనుషులు ఒక కాగితం రాసిస్తే దాన్ని తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పరిచాడు. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు చేయొచ్చుగా పని. మన జీవితాల్లో కూడా ఉంటాయి. తొందరపాటుగా ఒక సమస్య అయినా, ఒక పరిస్థితి అయినా వస్తే మనం ఏదో డీల్ చేద్దాము, మనం ఖచ్చితంగా పరిష్కరించగలం. దేవుడితో ఎందుకు, దేవుడి దాకా అవసరం లేదు. మనమే దీన్ని ఖచ్చితంగా డీల్ చేయగలం, పరిష్కరించగలం. అసలు నాకున్న తెలివితేటల దెబ్బకి అవతల వ్యక్తి ఊరక అయిపోతాడు అంతే. ఏం లేదు, నాకున్న పరపతి, నాకున్న సంగతులు అన్నీ అనుకొని అడుగులేస్తే చివరికి చెంపదెబ్బలు తప్ప రెండోది ఉండదు. చెంపదెబ్బలు తప్ప రెండోది ఉండదు. చిన్నదైనా పెద్దదైనా లోకం చెప్పిన సామెత, చిన్న పవనైనా పెద్ద పవనైనా పెద్ద కర్రతోనే కొట్టమన్నారు. చిన్న కర్రతో కొట్టమన్నారు. చిన్న పవనైనా పెద్ద పవనైనా పెద్ద కర్ర తీసుకొనే కొట్టమన్నారు. అలాగనే చిన్నదైన సమస్య, పెద్దదైన ఏ పరిస్థితి అయినా యేసయ్యకు ముందు అప్పచెప్పావనుకో, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు నా మీద ఆధారపడుతున్నారు కాబట్టి నేను కదలాలి ఒక తండ్రిగా. ఆమేన్, హల్లెలూయా. ఒక తండ్రిగా నేను కదలాలి. కదిలి నేను నా బిడ్డల విషయంలో న్యాయం తీర్చాలి, పరిష్కరించాలి, సమాధానం ఇవ్వాలి, వారిని బలపరచాలి, నిలబెట్టాలి, వాళ్ళ తల నేను ఎత్తాలి. నేను కాకపోతే, నా మీద ఆధారపడ్డప్పుడు నేను కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు బాధ్యత అని ఆయనే దిగి రంగంలో నిలబడి ఇక రణరంగంలో యుద్ధం చేసి ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎడుదిప్పాలో మొత్తం సెటిల్ చేసి నీకు సమాధానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఇవన్నీ వదిలిపెట్టి మనం ముందుగా ప్రయత్నం చేస్తాం హిజ్కియాలాగా. చివరికి ఉన్నది మొత్తం దోచుకొని పోయి అయిపోయిన తర్వాత ఒట్టి చేతులతో అంతా ఏమి లేకుండా నిస్సహాయ స్థితిలో అప్పుడు మొరపెడతాం మనం, నా దేవా, నా యేసయ్య, అయ్యో ఇదిగో బుద్ధి కట్టి దీని, ఇదిగో తొందరపడి ఇలా ప్రయత్నం చేస్తే ఇలా చెంపదెబ్బలు తగిలియ్యా, ఇదిగో అవమానాలు ఎదురైనాయ్యా, నన్ను క్షమించు ప్రభు అని అప్పుడు ప్రార్థన చేస్తాం. సొంత ప్రయత్నం చేసి అవమానాలు, నిందలో ఉన్న రూపాయి పోగొట్టుకుని ఆ సమయం ముందుగానే యేసయ్య పాదాలు పట్టుకొని ప్రయత్నం చేసినట్టయితే అవి మిగిలేగా, పరువు కూడా మిగిలేదు కదా. ఇంకా నువ్వు గణపరచబడేవాడివి కదా. అసలు ఇవన్నీ వదిలేస్తాం. ముందు సెక్షన్ మనం ఏదైనా మన సొంత ప్రయత్నం చేస్తాం. నా ప్రభు నాకు నేర్పింది చిన్నదైన పెద్దదైన ఆయనకు అప్పచెప్పి నువ్వే చూసుకో, నేను పోతున్నా, నీ సన్నిధానంలో నేను గడపడానికి వెళ్తున్నాను ప్రభు అని ఆయనకు అప్పచెప్పి మెలకుండా పక్కన కూర్చుంటా. తలకాయనే పెట్టుకొని నేను, ఎందుకంటే నేను పరిష్కరించలేనిది నాకు చేత కాదు. నా జ్ఞానం ఏ పాటిదంటే తరచూ జ్ఞాపకం చేస్తా. నేను ఈరోజు బాప్తిజం పోయి తెల్లారి చచ్చిపోదాం, ఇదే నా జ్ఞానం. కుటుంబాన్ని కట్టుకోవడం చేత కాదు, ఒకరితో ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి నా బ్రతుకు. కానీ నా ప్రభు కృపను బట్టి విప్లవాత్మకంగా ఆయన మీద ఆధారపడటాన్ని బట్టి ఈ రీతిగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియా రెండోసారి మళ్ళీ వచ్చి వాళ్ళు రంకెలేస్తుంటే అప్పుడు చెబుతున్నాడు, అప్పటికి ఏంది అంతా అయిపోయింది, చేతులు కూడా చేయి జారిపోయింది పరిస్థితులన్నీ. అప్పుడు వాళ్ళు రాసి పంపించిన పత్రాన్ని తీసి దేవుని మందిరంలో పరిచి మోకాళ్ళుని ఇంకొక పని కూడా చేస్తున్నాడు. ప్రవక్త ఉన్నాడు కదా యెషయా,
ఆ యెషయా ప్రవక్తకి మన పరిస్థితులని చెప్పండి అయ్యా పోయి కొంతమంది అని చెప్పి నేను ఇక్కడ మొరపెడుతూ ఉంటాను. ఆయన అక్కడ మొరపెట్టి దేవుని దగ్గర నుంచి సమాచారం ముందుకొని ఆ సంగతి ఏదో మాకు తెలియపరచమని చెప్పాను అనగానే తాను అక్కడ మొరపెడుతూ ఉన్నాడు. మరో పక్క దైవజనుడికి తెలియపరిస్తే దైవజనుడు కూడా మొరపెడుతూ ఉన్నాడు. చివరికి జరిగిన కార్యం ఏంటంటే ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే ఎవడైతే వచ్చాడో వచ్చిన దారిని అసలు ఏమి నీ మీదకి ఇట్లా ఈ ఇజ్రాయెల్ పట్టణం మీదకి, ఇజ్రాయెల్ దేశం మీదకి, ఆ యెరూషలేం పట్టణం మీదకి ఇలా ఈటను చూపించడు, పొడుస్తా అని చెప్పని ఇట్లా చూపించడు. అటునుంచి అటు చిన్నగా వెళ్ళిపోతాడు. నేను ఒక ఉదంతం కలుగు చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ప్రభు ఆ కార్యం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ఆయన మీద ఆనుకోవాలి, ఆయనకు అప్పచెప్పేసి. ఎవడు రంకెలేసినా, ఎవడు నిన్ను కొంగగొట్టాలన్నా, కూలగొట్టాలన్నా, ప్రాణాలు తీయాలన్నా, ఇంకేదో చేయాలన్నా, కుట్రపోని ఇంకేదన్నా ఉన్నా, బిడ్డల విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, ఏంది నీ చదువు విషయంలో కావచ్చు, ఏ విషయమైనా సరే తీసుకెళ్ళి దేవునికి అప్పచెప్పు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం గమనిస్తే అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటయ్యా ఆ మాట అంటే 20వ అధ్యాయము 28వ వచనం. నా మీద నీవు 1000 రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించేదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించేదను, నీవు వచ్చిన మార్గమునే నిన్ను మళ్ళించేదను. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత హిజ్కియాతో యెషయా ప్రవక్త ద్వారా చెబుతున్న మాట ఏంటంటే ఆ సెనహరీబు రాజు ఆ 34వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించేదను. ఆ మాట చెప్పి ప్రభు అన్నాడు ఆ పై వచనాల్లో ఒక ఉదంతాన్ని పుట్టిస్తాను. అంటే ఒక అభ్యంతరం. 30వ వచనం చూస్తే లేదు 29వ వచనం నుంచి చూస్తే హిజ్కియా నీకు ఇదే సూచన యగును, ఈ సంవత్సరం ముందు దానంతట దాని పండు ధాన్యమును, రెండవ సంవత్సరం ముందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజించుదు, 3వ సంవత్సరం మీరు విత్తనం విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు వాటి ఫలమును అనుభవించుదురు అని చెప్పని కింద అంటాడు. ఏంది సియోను కొండలో నుండి బయలుదేరుదురు, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అషూరు రాజు గూర్చి యెహోవా సెలవిచ్చున్నదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమునైనను ప్రయోగింపడు, ఒక కేడెమునైనను దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు, ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గమున అతడు తిరిగిపోవును. ఇదే యెహోవాకు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమని ఆ కింది వచనాల్లో అంటాడు. అషూరు రాజు సెనహరీబు తిరిగిపోయి నినేవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమునకు మొక్కుచుండగా, దేవత మందిరం మందు మొక్కుచుండగా అంటే దానికి సాగలు పడినప్పుడు అతని కుమారుడైన అద్రమ్మెలెకును షరేజరునకు ఖడ్గముతో అతనిని చంపి అరాతు దేశంలో తప్పించుకొని పోయి వాళ్ళోళ్ళే కొట్టుకునేలాగా చేశాడు దేవుడు. ఇంకొక విషయం ఏందో తెలుసా, దేవునికి అప్పచెప్పటం వల్ల దేవుని యొక్క దూత లైన్లోకి వచ్చింది, సంహారపు దూత లైన్లోకి వచ్చి ఒక రాత్రిలోనే 185,000 మందిని చంపేసింది. ఇప్పుడు ఇంత సమస్యను పరిష్కరించగలవా? నువ్వు పరిష్కరించలేవు. కాబట్టే
అక్కడ బెర్షెబా తన దాసుడైన ప్రవక్త ద్వారా బోధింపబడి, దేవుని దాసుడైన ప్రవక్త ద్వారా బోధింపబడి రాజు దగ్గరకు తెలియపరుస్తూ ఉంది, అయ్యా ఆదోనియా ఏలుబడి చేస్తున్నాడని వింటున్నావు, నువ్వు నాకు మాట ఇచ్చావు, నువ్వు నాకు మాట ఇచ్చావయ్యా, నా పరిస్థితి ఇలా ఉందని చెప్పి నువ్వు దేవునికి అప్పచెప్పడమే కాదు, ఇంకోటి కూడా గుర్తు చేయాల నువ్వు. దావీదు మహారాజు అంటాడు, నీ దాసురాలి యొక్క కుమారుడిని జ్ఞాపకం చేసుకో, నీ దాసురాలి యొక్క కుమార్తెను జ్ఞాపకం చేసుకొని నువ్వు అడుగు, నీ దాసురాలి యొక్క కుమారుడును జ్ఞాపకం చేసుకొని అడుగు. ఇదిగో నువ్వు నాటిన ఈ కొమ్మను కాచి కాపాడు, నువ్వు జ్ఞాపకం చేయాల. నాకు ఒక మాట ఇచ్చావు ప్రభువా, నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు. ఇప్పుడు నేను తరచుగా దేవుని కదిలించే వారం ఏంటంటే, ఖాళీగా ఉన్నవాడిని ఏకాంతంగా వచ్చి కూర్చో అన్నావు. 2020 సంవత్సరం ఆగస్టు నెలలో ఏకాంతంగా వచ్చి కూర్చో, నేను నీతో మాట్లాడాలని చెప్పాను అన్నావు. వచ్చి కూర్చున్నా, 1-2 సార్లు హెచ్చరిక నొందేనా, వచ్చి కూర్చున్న నాతో నువ్వు మాట్లాడింది ఏంది? నీ ద్వారా ఈ పరిచయం ఇలా ఉంటుంది, నీ భవిష్యత్తులో ఇలా అని సంగతులు చెప్పావు. నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు, ఆ మాట నువ్వు నెరవేర్చు. నీ మాట చొప్పునే నేను అడుగులు వేస్తున్నా, నీ మాట చొప్పునే ప్రత్యేకంగా వచ్చి నిలబడ్డా, నీ మాట చొప్పునే నేను ఇలా ఉన్నాను. నా ప్రభువా నాకు సహాయం చేయని చెప్పని నేను అడగగలుగుతాను. నీకు కూడా దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏమిచ్చాడు? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నీకు కూడా దేవుడు ఒక మాట ఇచ్చాడు. నీ కుటుంబాన్ని గడుతానను, నేను నీకు తోడై ఉన్నానను, లేదు నీ ద్వారా నేను నా ప్రణాళిక ఇలా ఉందని చెప్పని నీకు కూడా ఒక మాట ఇచ్చాడు దేవుడు. లేదు నీ బిడ్డ విషయంలో, ఇదిగో నీ బిడ్డ ఇంత గొప్పగా సేవకురాలుగానో సేవకుడిగానో, ఇదిగో నీ కుటుంబం ఇంత గొప్పగా ఆశీర్వదింపబడుతుంది అబ్రాహాముకు మాట ఇచ్చినట్లుగా. ఇదిగో నీ సంతానం ఇసుక రేణు వలె ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది. నిన్ను దీవించేవాడిని నేను దీవిస్తాను, నిన్ను దూషించేవాడిని నేను శపిస్తాను అన్నాడు ఆయన. నేను నీతో నిత్య నిబంధన చేస్తున్నాను, నీ తరతరాలకి ఇది నిబంధన అని చెప్పని దేవుడు మాట ఇస్తే, అబ్రాహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, యోసేపు కానీ, ఆ తర్వాత ఉన్న ఇజ్రాయేల్ ప్రజలందరూ కానీ ఒకటే గుర్తు చేస్తున్నారు దేవునికి, ప్రభువా మా పితరులకు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకో. హిజ్కియా కూడా ఒక మాట అన్నాడు, అయ్యా మా పితరుడైన దావీదుకు నువ్వు ఇచ్చిన మాటను బట్టి జ్ఞాపకం చేసుకో, ఈ పట్టణాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని, ఈ సర్వ సమాజాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు కూడా ఒక మాట చెప్పాలా, ఇదిగో తండ్రి దేవా నాకు నువ్వు మాట ఇచ్చావు, నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు. ఒకవేళ నీ తల్లి ఏదైనా ఒక విషయం చెప్పి ఉండొచ్చు, నా తండ్రి అయితే ఒకటే మాట చెప్పిండు, ఆస్తులు ఏమి ఇట్లేదు, ఇదిగో ఆ గిన్నె ఒకటి ఉంది, మొన్న చూపించా, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ గిన్నె మొన్న ఒకటి చూపించా, ఆ గిన్నె తీసుకొని అడుక్కొని తినమన్నమ్మా, ఆస్తులు ఏమి ఇట్లేదు నేను అన్నమ్మా. అయ్యా నీకన్నా శుభ్రంగా ఒక అన్నయ్యతో అంటాను, నీకన్నా శుభ్రంగా అయ్యా నీకు ఆస్తులు ఏమి ఇట్లేదా, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథమే నీ ఆస్తి, దేవుని రక్తంలో కడగబడ్డ వాళ్ళే నీ ప్రజలు, నీ చుట్టాలు, నీ బంధువులు అని చెప్పానని. నీకు అదన్నా వచ్చింది, నాకు ఇదైతే అసలు ఏకంగా అడుక్కొని తినమని చెప్పాడు మా అయ్యా, నువ్వు ఇంకా సంతోషించాలని చెప్పాను. నీకు ఒక మాట ఇచ్చాడు దేవుడు, ఆ మాట చొప్పున నీతో ఒక మాట చెప్పాడంటే ఆ మాట నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు జీవితంలో దేవుడు 2 కళలు చూపించాడు. ఒకటి తన అన్నలంతా సాగిలపడ్డట్టు, రెండవది తన అన్నలే కాకుండా తల్లి తండ్రి కూడా సాగిలపడ్డట్టు. అక్షరాలది నెరవేర్చడానికి యోసేపు జీవితంలోకి దాన్ని తీసుకురావడానికి 100 విధముల దేవుడు ప్రయత్నం చేస్తే 13 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో కన్నీటి పరిస్థితులు, ఎన్నో రీతులుగా ఇరుకు ఇబ్బందులు ఎదుర్కొన్నా నా ప్రభు అంటున్నాడు 105వ కీర్తనలో అటుకుంటా 19వ వచనమేమో, 105వ కీర్తన 19వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఏమంటున్నాడంటే 105వ కీర్తన 19వ వచనం, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతన్ని పరిశోధించుచుండెను. ఇంకో చోట యెషయా గ్రంథంలో ఒక చోట మాట ఉంటుంది, నా నోటి నుంచి బయలు వెళ్ళిన మాట నాకు అనుకూలమైన కార్యము చేయక తిరిగి మరలి వచ్చునా. ప్రభు చెప్పిన మాట ఇది.
దేవుడు నీకేదైతే వాగ్దానం ఇచ్చాడో, దేవుడు నీ జీవితం విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ, భవిష్యత్తు విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, నీ ద్వారా ఏ పని చేయించుకుంటానన్నాడు ఆ విషయంలో కానీ, లేదు నీ బిడ్డల విషయంలో ఏ పని చేయించుకుంటాడన్న ఆ విషయం అయినా సరే, ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు. అందును బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వాసం ఉంచటమే నీ తదుపరి కార్యం. నువ్వు ఈ మాట ఇచ్చావు ప్రభా, నా చుట్టూ ఈ పరిస్థితులు ఉన్నాయి ప్రభా, ఈ పరిస్థితుల్లో నేను ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎలా వ్యవహరించాలి, ఎట్లా ముందుకు అడుగులు వేయాలి, ఆ సంగతుల విషయంలో నాకంత జ్ఞానము సరిపోదు. నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నా జ్ఞానం సరిపోదు. నా బిడ్డను భవిష్యత్తు సరైన చక్కగా నడిపించడానికి నా జ్ఞానం సరిపోదు. నా బిడ్డకు ఒక మంచి భవిష్యత్తు చూపించాలన్నా నాకు జ్ఞానం సరిపోదు. నా కుటుంబాన్ని, నా భార్యను, బిడ్డలను, భర్తను ఒక సరైన పొజిషన్లో నిలబెట్టుకోవాలంటే నాకు జ్ఞానం సరిపోదు. నేను చదువుకుంటున్నా అంటే నా జ్ఞానం సరిపోదయ్యా. ఇదిగో నేను ఉద్యోగం చేస్తున్నా, నా జ్ఞానం సరిపోదయ్యా. ఇదిగో నేను ఇక్కడ సేవ చేస్తున్నా అంటే నా జ్ఞానం సరిపోదయ్యా. నేను అదే ప్రార్థన చేసుకున్న దేవుని సన్నిధిలో, నీ దయా సంకల్పం చొప్పున ఏ ఏ పనులైతే మా ద్వారా నువ్వు జరిగించుకోవాలనుకున్నావో అవి యావత్తు సమర్థవంతంగా నెరవేర్చుటకు కావలసిన ఇదే మొదటి రాజుల 3వ అధ్యాయం 9, 10, 12 వచనాలు, మొదటి రాజు 4వ అధ్యాయం 29వ వచనం ప్రకారం నీ కృప నాకు ఇవ్వు ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. నీ సేవ చేయడానికి నువ్వు ఇచ్చిన ఆ బాధ్యతలన్నీ, సేవకగణం సిద్ధపరచడమైన, పాటలు రాయటమైన, పుస్తకం రాయటమైన, ఆత్మలు రక్షించడమైన, ప్రయోజకులు చేయటమైన, సంపూర్ణులు చేయటమైన, అన్యజనుల అపోస్తలత్వమైన, సంస్కరణ పని అయినా, ప్రవక్త పరిచర్య అయినా, సంపూర్ణుడిగా చేసి ఒక వ్యక్తిని ఆయన క్రీస్తు ఆ న్యాయపీఠ మీద నిలబెట్టే విషయమైనా, ఇవన్నీ చేయాలంటే నా జ్ఞానం సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు ప్రభు. అందుకే మొదటి రాజులు 3వ అధ్యాయం 9, 10, 12 వచనాల ప్రకారం నీ కృపను, మొదటి రాజులు 4వ అధ్యాయం 29వ వచనం ప్రకారం నీ కృపను నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే 12 గోత్రాల ప్రజలు ఇంచుమించు 30 లక్షలకు పైచులకు వ్యక్తులు, 6 లక్షల పెచ్చు యుద్ధ సామర్థ్యం కలిగిన, కాల్బలం కలిగిన ఆ ప్రజలు నడిపించడానికి దావీదుకు ఆ కృప అనుగ్రహింపబడింది. ఆమేన్. హల్లెలూయా. ఎలా గ్రహించారు ఆ ప్రజలంటే, దావీదు తన కడుపున పుట్టిన బిడ్డ దూర ప్రాంతంలో ఉంటాడు, ఒంటరిగా బాగా వేదన పడుతూ ఉంటాడు. దావీదు కూడా అటు కొడుకు వేదన పడుతూ ఉంటాడు, నా తల్లికి, నా తండ్రికి, నా జనులకు దూరం అయిపోయానని మదన పడుతూ ఉంటాడు దూరంగా ఉండి. ఈ దావీదు మేనల్లుడు యోబు అనేవాడు ఇది గమనించి, ఇటు దావీదు బాధపడటం కూడా చూసి, నేర్పుగల కథ అల్లేటువంటి ఒక స్త్రీని దావీదు ముందుకు తెచ్చారు. బాగా అన్ని విధాలుగా నేర్పి పంపించారన్నమాట. పంపిస్తే వచ్చి ఆ సమస్య తనదే అన్నట్టుగా దావీదు రాజు ముందు తను చెప్పుకోవటం మొదలుపెట్టింది. ఆ సమస్య అంతా విన్న తర్వాత దావీదు మహారాజు అన్నాడు, యోబు కదా నీకు ఇదంతా బోధించి నా ముందుకు తెచ్చింది అన్నాడు. అంతే. కంగు తిందావా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కంగు తింది. ఓయమ్మో ఈ సంగతి అంతా నీకెట తెలుసు అని కంగు తిని ఒక మాట అడుగుతుంది, దేవదూత వంటి వాడవు, దేవదూతలకు కలిగిన జ్ఞానము కలిగిన వాడవు, నీకు మరుగైనది ఏది లేదు రాజా అని చెప్పంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు మరుగైనది ఏమీ లేదు. దావీదు మహారాజుకి ఆ గ్రహింపు ఉంది కాబట్టి 40 సంవత్సరాలు ప్రతి యుద్ధంలో విజయాన్ని పొందాడు. దావీదు మహారాజు అంటే ప్రతి ఒక్కరికి భయం పుట్టేలాగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రారంభంలోనేమో తన మామను ఏమనలేక సేవకుడు అభిషేకించబడ్డ దైవజనుడు నెత్తి మీద నూనె ఉంది, నేను అనకూడదు, దేవుడే చూసుకుంటాడని అప్పచెప్పి తను ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయాడు ఒక వరుస. తన కొడుకు తరుముతుంటే పారిపోయాడు ఒక వరుస. ఏం తిరుగుబాటు చేయలేడా? అసలు దావీదు గురించి తన పక్కనున్న నమ్మకమైన స్నేహితుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, రేగిన మనసు కలిగిన వాళ్ళు అతను చుట్టూ ఉన్నారు,
సింహం అంటే గుండె కలిగిన వాళ్ళు అతను చుట్టూ ఉన్నారు. నీ తండ్రి అయిన దావీదు సామాన్యుడు కాదు, అందరితో పాటు ఉండడు, అతను ప్రత్యేకంగా ఉంటాడు, అతన్ని ఎదుర్కోవటం అంత తేలిక కాదు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాంటి వ్యక్తి, అలాంటి శౌర్యము, గుండె ధైర్యం కలిగిన వ్యక్తి తన మామ సౌలు తరుముతుంటే పారిపోయాడు. తన కడుపును పుట్టిన కొడుకు తరుముతుంటే పారిపోయాడు. ఆ తర్వాత ప్రభు కృపచేత నిలబడ్డాడు. 40 సంవత్సరాలు ప్రతి అడుగులోనూ ప్రతి యుద్ధంలోనూ జయాన్ని పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వ్యక్తి గురించి ఒక కల్పనా కథ అల్లితే వెంటనే పట్టుకున్నాడు అక్కడ దావీదు మహారాజు. వివేకము కలిగిన హృదయం పొందాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది గ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో ఎదుటివారు ఎలాంటి స్వభావంతో మాట్లాడుతున్నారు, వారి అంతరంగంలో ఎలాంటి ఉద్దేశాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు, సేవకులైన, పరిచారకులైన, విశ్వాసులైన, సంఘ పెద్దలైన, అన్యులైన, ఇతరులైన, నా పక్కనున్న వాళ్ళైనా ఎవరు ఎటువంటి ఉద్దేశం హృదయంలో పెట్టుకొని నాతో మాట్లాడుతున్నారు అన్నది నాకు బహు తేటగా తెలుసు. అయినా నాకేమీ తెలియదు అన్నట్టు వాళ్ళు చెప్పేది అంత వింటూ ఉంటా. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రభు కృపను బట్టి నా విషయంలో ఆశ కలిగిన ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఎటువంటి కోరిక కలిగి ఉన్నారు, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, అది శరీర సంబంధమైన ఆశల కోరికలైనా సరే నాకు బాగా తెలుసు. ఎందుకంటే నన్ను నేను జాగ్రత్త చేసుకోవడానికి నా ప్రభు అవి తెలియపరుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అందరూ చెప్తూ ఉంటారు, నీ ముందున్నవాడు ఆషామాష అయినటువంటి వ్యక్తి కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. ఎందుకు ఈ మాట ఏంటంటే ఆ దేవాది దేవుడిని నా హృదయంలో ఉన్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దగ్గర ఎన్ని భరతనాట్యాలు, కూచిపూళ్ళు, డిస్కో డెక్కులు వేసినా సరే చూస్తానే ఉంటా, సైలెంట్గా అంతే చూస్తూ ఉంటా. ఏ రకంగా ఆడతారో చూద్దాం అని చెప్పాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా డీల్ చేయలేను. నాకు తెలిసిందల్లా ఒకటే, దేవునికి అప్పచెప్పటమే. ఇక్కడ దావీదు మహారాజు కూడా అన్ని సంగతులు ఎరిగిన వాడే కూడా ఎవరినేమనకుండా దేవునికి అప్పచెప్పాడు, గొప్ప విజయాన్ని పొందాడు, చరిత్రకి ఎక్కాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఎదుటిన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అన్న సంగతి నువ్వు గ్రహించాలంటే ఆయన పాదాలు పట్టుకొని వివేకం కలిగిన హృదయం నాకు ఇవ్వు ప్రభువా. నా చుట్టూ ఉన్న వాళ్ళ విషయంలో కానీ, నా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో కానీ, అయ్యా నీ సేవ చేసే విషయంలో కానీ ఎవరు ఎటువంటి దుర్మార్గతను వారి హృదయంలో నింపుకొని నా దగ్గరకు వస్తున్నారో వారి విషయంలో నేను ఎలా చాకచక్యంగా న్యాగ్గా తప్పించుకొని నన్ను నేను కాపాడుకునే విషయం కానీ, ఒక ఆడపిల్లవైతే ఈ ప్రార్థన చేసుకోవాలి, నువ్వు ఓ మగ పిల్లగాడు అయితే నువ్వు ఈ ప్రార్థన చేసుకోవాలా. ఏం లేదు, గుడ్డ కాల్చి నెత్తి మీద పడేసి అదిగో తేడా అదిగో తేడా అని చెప్పని నిందించే వ్యవహారాలే అంతా. ఇప్పుడు ఒక్కొక్కడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనవరాళ్ళు కానీ, లేదు కోడళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, భార్య కానీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటే వాళ్ళకు తెలుసు. కానీ ఎదుటోడు తేడా అని చెప్పని గుడ్డ కాల్చి మీదేసి నింద మోపటం అన్నమాట. ఇప్పుడు నీ బ్రతుకు, నీ కుటుంబం, నీ పిల్లల సంగతి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి బాగా తెలిసిన వాడు అయితే ఇంకొకటి మీద నోరు ఎత్తవు. నేను అందుకే సైలెంట్గా ఉంటా. నాకు తెలుసు ఒక్కొక్కరు ఇప్పుడు నా కుటుంబీకుల గురించి ఇండైరెక్ట్ మాట్లాడే వాళ్ళైనా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మనవరాళ్ళ బ్రతుకులు నాకు తెలుసు, వాళ్ళ కోడళ్ళ బ్రతుకులు తెలుసు, కూతుళ్ళ బ్రతుకులు తెలుసు, భార్య లేదా భర్త లేదా కడుపును పుట్టిన బిడ్డలు, కొడుకులు అయినా కానీ అల్లుళ్ళు అయినా సరే వాళ్ళ బ్రతుకులంతా తెలుసు నాకు. చరిత్ర మొత్తం నా చేతిలో ఉంది. నోరు తెరిస్తే ఒక ఆడపిల్ల జీవితం రోడ్డు మీద పడుతుంది. నోరు తెరిస్తే ఒక ఆడపిల్ల బ్రతుకు రోడ్డు మీద పడుతుంది. ఈడ ఉంది మామూలుడు కాదు, పక్కాగా అన్ని సమాచారాలు చేతిలో ఉంటాయి. కానీ సైలెంట్గా ఉంటా. లోకం అంటది కదా, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుద్దట, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉండదట. నాకు అంత సమాచారం తెలుసు. ఎవడైనా ఒకడు కదులుతున్నాడంటే బయోడేటా మొత్తం నా చేతిలో ఉంటుంది. బయోడేటా మొత్తం నా చేతిలో ఉంటుంది. వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం, వాళ్ళ నెత్తి మీద ఎన్ని 420 కేసులు ఉన్నాయి, ఎన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, ఎవరి మీద కత్తులు ఎత్తిపోయి రాజీ పడ్డ కేసులు ఉన్నాయి, అన్నీ ఉంటాయి నా దగ్గర.
కానీ ఏమి తెలియనట్టు సైలెంట్గా చూస్తూ ఉంటా, ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటా, పసిబిడ్డలతో ఆడుకుంటూ ఉంటా చక్కగా. ఇది ఎలా సాధ్యపడిందంటే ఆయన పాదాలు పట్టుకొని ఆ వివేకం గల హృదయం నాకు ఈ ప్రభు అంటేనే సాధ్యపడింది. కాబట్టి నన్ను నేను జాగ్రత్త చేసుకుంటున్నాడు. ఎవడు ఎక్కడ కదిలితే ఏ మూల నుంచి కొడితే ఆ వ్యక్తి ఆ మూల సెట్ అవుతాడో అట్లా ప్రయత్నం చేస్తా, ప్రభువే నడిపిస్తా, ప్రభుకి అప్పచేస్తా, ఆయన ఆలోచనిస్తా, నడపబట్టే ప్రభు కృపను బట్టి ఇప్పుడు దాకా నడిచింది బండి, ఇక ముందు కూడా నడుస్తుంది బండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా దేవుని పాదాలు పట్టుకుని ఇది అడగాల. ఈరోజు ప్రభు ఎంతో ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఖాళీగా ఇంట్లో కూర్చోకుండా నేను తీసుకొచ్చాడు, పెట్టాడు. ప్రభువుని అడగాల, అయ్యా వివేకం కలిగిన హృదయం నాకు ఇవ్వు ప్రభువా. వివేకం కలిగిన హృదయం నీకు కలిగి కనుక ఉంటే అది ఎంత కఠినమైన సమస్య అయినా సరే చిటికలో పరిష్కరించగలవు. ప్రభు సన్నిధిలో ఈయన ప్రార్థన చేశాడు. ఆ కింద వచనాన్ని చదివితే దేవుడు అంటున్నాడు, ఆ ప్రార్థన దేవునికి యుక్తమైందంట, అనుకూలమైందంట. ఇంత పెద్ద సమూహం జనం ఉన్నారు, నీ కుటుంబమే ఒక సమూహం, నువ్వు ఉన్న పరిస్థితి గొప్పది. ఆ సమస్య ఇంత మొత్తంలో నా మీద ఆధారపడ్డాడు కాబట్టి నీకేమేం కావాలంటే వివేకం గల హృదయం, మంచి చెడలు తెలుసుకొని నీతి న్యాయాలు జరిగించడానికి, తీర్పు తీర్చడానికి కావాల్సిన వివేకం కలిగిన హృదయం నువ్వు అడగాలి. ఇప్పుడు అయ్యా నేను ఆధ్యాత్మికంగా పరిపక్వతలోకి రావటానికి, భ్రష్టుడిని కాకుండా ఉండటానికి, భ్రష్టురాలుగా మారకుండా ఉండటానికి, ఇదిగో నా కుటుంబాన్ని జ్ఞానవంతురాలుగా, నాకు లేఖనం సామెతలు 14 మొదటి భాగంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుందని, ఆ ఇల్లు కట్టుకోవటానికి నా భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, నా భర్త విషయంలో ఎవరితో ఎలా వ్యవహరించాలి ఆ విషయంలో దేవా నీ జ్ఞానం నాకు. సుసన్నా వెస్లీ ఇంచుమించుగా 18 మంది అంట పిల్లలు. మరి ఆ 18 మంది పిల్లలను పొద్దున్నే బ్రష్ చేయించటం, స్నానం చేయించటం, స్కూల్కి రెడీ చేయటం, వాళ్ళు క్యారేజ్ సర్దటం, తిండి పెడతాం, పంపించటం, భర్తకు కూడా చూసుకోవటం. మళ్ళీ సాయంత్రం రాగానే మళ్ళీ వాళ్ళు స్నానం చేయించడం, ఆహారం పెడతాం, హోంవర్క్ చేయించడం, ఎక్కడోళ్ళని అక్కడ బండ పెడతాం, వాళ్ళ మీద ప్రతి ఒక్కడి మీద చేతుల నుంచి ప్రభు నీ చిత్త ప్రకారం నీ సేవలు వాడుకొని 18 మంది విషయంలో అలాగ ప్రార్థన చేస్తే జాన్ వెస్లీ అనే సంస్కరణకర్త బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానవంతురాలు దేవుని దగ్గర వివేకం పొందుకుంది, ఆ జ్ఞానం పొందుకుంది కాబట్టి జాన్ వెస్లీ అనే ప్రవక్త, సంస్కరణకర్త. మార్టిన్ లూథరన్ గారి తర్వాత నెక్స్ట్ వచ్చిన ఆయన జాన్ వెస్లీ గారు, సార్వత్రిక సంఘ సంస్కరణకర్త. అది గొప్ప పరిచర్య, గొప్ప బాధ్యత. ఆ తల్లి ప్రార్థన, దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆ కృప, ఆ జ్ఞానం, ఆ వివేకం దేవుని దగ్గర నుంచి పొందుకుంది కాబట్టి ఆ 18 మందికి అన్ని ఆలన పాలన అంటే సామాన్య. ఇద్దరుంటేనే అలింగాట్లు ఏడ కానీ నా యదాన పాడేసిపోయు, నువ్వు ఏడ ఊరే కూర్చుని చెప్పి భర్త మీద తిరగబడి నా గందరగోళం చేసే భార్యలు లేకపోలేదు ఈరోజు. మరి 18 మంది సంతానం, అసలు ఆ తల్లికి ఎక్కడ శక్తి వచ్చింది అంతమందిని కనటానికైనా? అంతమందినైనా ఆలన పాలన చూడటానికి వాళ్ళ మంచెడులు చూసి వాళ్ళని ప్రయోజకులుగా చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసి మళ్ళీ పిల్లలు పంపించాలేమంటే మోకాళ్ళు వేస్తుందట. శ్రేష్టమైన భక్తురాళ్ళు మనకు మార్గదర్శకాలుగా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, నువ్వు దేవుని ఎదుట ఇదిగో నా కుటుంబాన్ని కట్టుకోవడానికి కావాల్సిన వివేకము, నా కుటుంబంలో ఏది ఎలా ఉందో అంతా సెటిల్ చేసుకోవడానికి కావాల్సిన వివేకము, ఆ జ్ఞానం నాకు. అయ్యా ఇదిగో మా బజార్లో ఉంటున్నాను, ఎవరితో ఎలా వ్యవహరించాలో ఆ విషయంలో వివేకం నాకు ఇవ్వు. పని కాడ లేదా ఉద్యోగం కాడ, వ్యాపారం కాడ ఎలా వ్యవహరించాలో నాకు జ్ఞానం ఇవ్వు. అయ్యా సేవా బాధ్యతలు అప్పచెప్పావు, దీని విషయంలో ఎలా నాకు అప్పచెప్పిన ఒక విశ్వాసిగా లేదా ఒక పరిచారకుడు, ఒక పరిచారకురాలుగా నాకు ఒక బాధ్యత అప్పచెప్పావు, దాన్ని సమర్థవంతంగా చేయడానికి కావాల్సిన వివేకం నాకు. ఒక సంఘ పెద్దగా నాకు బాధ్యతలు అప్పచెప్పే దాన్ని సమర్థవంతంగా, స్త్రీగైనా పురుషుడిగైనా సంఘ పెద్దగా నేనున్నాను, దాన్ని సమర్థవంతంగా న్యాయము చక్కగా వ్యవహరిస్తూ చక్కనైన సేవా పరిచయం చేయడానికి కావాల్సిన ఆ వివేకం నాకు. సేవకుడిగా సేవకురాలకు ఉంటే అయ్యా ఈ సంఘం మొత్తాన్ని చక్కగా నడిపించడానికి, ప్రయోజకమైన పాత్రలను సిద్ధపరచడానికి, ఇంకా అనేకమైన సంఘాలు కడటానికి కావాల్సిన వివేకం గల హృదయం నాకు ఇవ్వు.
ఎవరు ఎలా తప్పు చేస్తుంటే వాళ్ళని ఖండించడానికి కావలసిన వాక్శక్తి నాకు, ఆ జ్ఞానం నాకు. ఎంతవరకు ఖండిస్తే, ఎంతవరకు గద్దిస్తే వాళ్ళు నొచ్చుకోకుండా సరి చేసుకొని సంఘంలో స్థిరపరచబడతారు. ఆ గద్దింపు విషయంలో కూడా వివేకం నాకు. గద్దించాలి తప్పు చేస్తే, వాడు ఎవడైనా సరే, ఆడకూతురైనా మగ మనిషి అయినా సంఘంలో తప్పు చేస్తే గద్దించాలా. అమ్మో ఇప్పుడు నేను గద్దిస్తే వాడు రారంటే ఇంక నువ్వు కూడా పనికిరావు సేవకుడిగా, సేవకురాలైనా సరే. గద్దింపే, ప్రేమే. తల్లిగా తండ్రిగా నువ్వు నీ బిడ్డ ఏదైనా పొరపాటు లాగి పెట్టి బాచువే, ముఖం అంతా కందిపోయేటట్టు, ముఖం మీద కొడచవే, కర్ర తీసుకొని బాచువే కందిపోయేటట్టు. నీ బిడ్డ విషయంలో అంత బాధ్యత ఉంటే మరి నీ బిడ్డల కంటే శ్రేష్టమైన బాధ్యత సేవా బాధ్యత. మరి సంఘ బిడ్డల విషయంలో మరి తేడా పడితే ఒకటితో పాటు 10 మంది పోతారు. ఇంట్లో ఒకటి తేడా పడితే వాడే పక్కకు పోతారు తప్ప, అదే సంఘంలో అయితే ఒకటి తేడా పడితే వాడితో పాటు 10 మంది అదే దారిలో పడతారు. గద్దించాలా, ఖండించాలా ఖచ్చితంగా. ఇవన్నీ జరిగించాలంటే అవతల వ్యక్తి జారిపోకుండా గద్దించి ఖండించే విషయానికి కావలసిన జ్ఞానం, వివేకం నాకు దయచేయి. సొలొమోను అలా అడిగాడు కాబట్టి ఆ ప్రార్థన దేవునికి యుక్తమైంది కాబట్టి ఆ జ్ఞానం ఇచ్చాడు. అయితే ఒక టెస్ట్ ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా పరీక్ష ఉంటుంది. నువ్వు అడిగిన జ్ఞానాన్ని బట్టి ఎలా వ్యవహరిస్తాడో ఈ విషయంలోని. సొలొమోను ముందు 2 ఆడకూతుళ్ళు వచ్చారు. అయ్యా, నేను ఆ అమ్మాయి ఒకే చోట ప్రసవించాం. మా బిడ్డలు, ఆ అమ్మాయి పక్కలో ఆ అమ్మాయి బిడ్డ ఉంది, నా పక్కలో నా బిడ్డ ఉంది. అయితే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరావపాటు చేసుకున్నారు. ఇదిగో ఇది నిద్రలు అటు ఇటు తిరిగి వచ్చి పిల్ల మీద పడింది, అది చచ్చింది. ఆ చచ్చిన పిల్ల నాది అంటుంది, బతికిన పిల్ల నాది అంటుంది. ఇట్లా భర్జన ఉన్నామయ్యా, రాజా నువ్వే తీర్పు తీర్చాలంటే ఎవరక్కడ అన్నాడు. చిత్తం ప్రభు, ఒక కత్తి తీసుకున్నాను. అందరూ నివ్వరిపోతా ఉన్నారు. కొంతమంది ఈ విడివిడి జ్ఞానంతో, ఈ పసిదనంలో ఏం చేస్తాడు సరిగా, అంత రకం నిలబడేది కాదు, పెట్టేది కాదు, ఇప్పుడు చూడు దొరుకుతుడు అని చెప్పని కొంతమంది సంకలెగరేసేవాళ్ళు ఉన్నారు. ఆడ మనసులో లోపల సంకలెగరేస్తూ అసలు లోపల సంతోషిస్తున్నాడు. దొరికాడురా సొలొమోను. మళ్ళీ ఇరకాటంలో పెట్టారు వీళ్ళిద్దరు వచ్చి. వీడికి తీర్పు తీర్చడం చేత కాదు, పరిపాలించడం చేత కాదు, సరిగా మాట్లాడితే చేత కాదు, అసలు సరిగా ఈడంతా సీనియరిటీ లేదు, ఏమీ లేదు. ఈడే న్యాయం చేయగలుగుతాడని చెప్పని లోపల హేళన చేసుకుంటూ, లోపల నవ్వుకుంటూ ఉన్న ప్రజల ఆ సమూహంలో ఉన్నారు. కొంతమంది ఏమో ఎలా తీర్పు తీర్చగలడు, ఎలా న్యాయం విధిస్తాడు, ఎలా ఈ జడ్జిమెంట్ చేస్తాడని కొంతమంది ఆసక్తితో కనిపెట్టి చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే రాజు అన్నాడు, కత్తి తీసుకొని రాండి అనగా ఈ ఇద్దరు ఆడవాళ్ళని, ఏడా పిల్లగాడాను, ఇదిగోయా అనగా తీసుకొని 2 ముక్కలు చేయండి. ఆ పిల్లగాడిని తీసి ఖడ్గం తీసుకొచ్చిన వాటితో చెబుతున్నాడు, 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇచ్చేసి ఇదే తీర్పు అన్నాడు. అనగానే చచ్చినదేమో తన కడుపున పుట్టిన బిడ్డ చచ్చిపోయి హృదయాన్ని కఠినపరుచుకున్న ఆ వ్యక్తి, స్త్రీ ఏమో 2 ముక్కలుగా చేసి మాకు చెరిసాగం ఇచ్చేయండి, ఇదే కరెక్ట్ న్యాయం అంది. ఏమి అసలు తల్లేమో కడుపు కోత తట్టుకోలేక, కళ్ళ ముందు బిడ్డ చచ్చిపోవడం సహించలేక, అయ్యా నా కాడ కాకపోయినా దాని కాడైనా ప్రశాంతంగా ఉంటుంది నా బిడ్డ, దానికే ఇచ్చే అనగానే అప్పుడు రాజు అంటున్నాడు, అసలు తల్లి ఏమే, ఆ బిడ్డ ఏమేవాడు, ఈమె బిడ్డ తీసుకొని వెళ్ళిపోవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ టెస్టులో రాజు పాస్ అయ్యాడు. ఆ దెబ్బతో ఆ ఇజ్రాయేల్ సర్వ సమాజం అంతటికి ఒకటే తెలిసిపోయింది, జ్ఞాన వివేకము గల హృదయము దేవుడు ఇతనికి ఇచ్చాడు. నీతి న్యాయాలు చక్కగా విభాగించి పరిపాలించటం ఎలానో, తీర్పు తీర్చటం ఎలానో, న్యాయం తీర్చటం ఎలానో, ఇదిగో ఒక వ్యక్తిని ప్రోత్సహించటం ఎలానో, ఒక వ్యక్తి విషయంలో నడవటం ఎలానో, అన్ని విషయాల్లో ప్రభు ఇతనికి జ్ఞానాన్ని ఇచ్చాడని అందరూ గుర్తించారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ విషయంలో కూడా అందరూ అలా చూస్తారు. నువ్వు అడగాల్సింది ఈరోజు, ప్రభువా నా కుటుంబాన్ని కట్టుకోవటానికి, నా బిడ్డను భవిష్యత్తు కరెక్ట్గా నిర్మాణం చేసుకోవటానికి,
నా భార్య బిడ్డలతో, నా భర్త బిడ్డలతో, నా కుటుంబీకులతో, సంఘ బిడ్డలతో, సంఘంతో, ఎవరితో, ఎలా ఎక్కడ పనిచేసే కాడైనా, వ్యాపారమైన, ఉద్యోగమైన, చదువుకునే కాడైనా అన్ని విషయాల్లో వివేకం నాకు ఇవ్వు. సొలొమోను అడిగితే అది దేవునికి యుక్తంగా ఉందంట. మనం కూడా అడుగుదాం దేవుని పూట. అట్టి కృప మనందరికీ యేసయ్య అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. శ్రేష్టమైన సంగతులు ప్రభువా నాకు మాకు అందరికి అందించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. విన్న మాటలు వ్యర్థమైపోకుండా నా హృదయంలో, మా హృదయంలో అయ్యా పదిలపరచండి, సిలువ రక్తంతో భద్రపరచండి. మా హృదయంలో నాటిన వాక్యం అనే బీజాలకు నీరు కట్టి మొలకెచ్చేలాగా, వృద్ధి నొందేలాగా, ఫలములు ఫలించేలాగా, ఆ ఫలములు నువ్వు భుజించేలాగా, లేదు నీ చిత్తమైతే అనేకులకు అయా తృప్తికరమైన ఆహారం లాగా ఉండేలాగా చేసి ధన్యజీవులుగా మమ్మల్ని చేయమని బతిమలాడుతున్నాం. మా ప్రభువా, ఈరోజు మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. అయా చదువుకునే కాడ నా చుట్టూ ఉన్నటువంటి ఎంతమంది అయా ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, వారి విషయంలో వారు ఎటువంటి మనస్థితి కలిగి ఉన్నారో అయా ఆ విషయంలో వివేకం నాకు ఇవ్వు ప్రభువా. ఇదిగో తండ్రి, సహాయం చేయడానికి ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, యవనస్తురాలే కాలేజీ ఫేర్వెల్ ఫంక్షన్ అని, ఫ్రెషర్స్ డే అని చెప్పని పార్టీకి పిలిచారు. చుట్టూ మగపిల్లలు కూడా స్నేహితులు ఉన్నారు, ఆడపిల్లలు స్నేహితులు ఉన్నారు. కానీ మత్తు మందు కలిపి థమ్సప్లు ఆ బిడ్డకి ఇస్తే పక్కనున్న మగపిల్లలున్న స్నేహితులతోనే ఆ పక్కనున్న ఆడపిల్లలున్న స్నేహితులే ఆ అమ్మాయిని పాడు చేస్తే వీడియో తీసి రక్తం మడుగులో పడి ఉంటే తేరుకున్న తర్వాత తెలిసింది స్నేహితులే పక్కా ప్లాన్ వేసి నా జీవితాన్ని ఇలా చిందరవందర చేశారు. దైవజనుడితో చెబుతుందంట ఆ యవనస్తురాలు, అయ్యా నా బ్రతుకు ఇలా చేశారు కాబట్టి ఇక్కడ తలెత్తుకొని నేను బ్రతకలేను కాబట్టి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నా అని చెప్పని అమెరికా వెళ్ళి ఆమె అక్కడ సెటిల్ అయ్యి అక్కడే చదువుకుంటుంది, అక్కడే ఉంటుంది. హైదరాబాద్ ప్రాంతానికి దైవజనులు తనున్న ప్రాంతానికి రావడానికి సిగ్గుతో రాలేక అక్కడే బ్రతుకుతూ ఉంది. ఇలాంటి విషయాలు కాలేజీలో చాలా అరుదుగా జరుగుతాయి, చాలా సామాన్యంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఒక యవనస్తుని 10 మంది కాలేజీ పిల్లలే 10 మంది మగపిల్లలు కలిసి ఒక యవనస్తుడిని పాడు చేశారు. అంటే అచ్చ తెలుగులో నీకు అర్థం కావాలంటే రేప్ చేశారు. మగపిల్లగాడినే అక్క చెట్ల మధ్యలో ఈడ్చుకొని వెళ్ళి 10 మంది మగపిల్లలు కలిసి ఆ హృదయం వాళ్ళకు ఉన్నదన్న సంగతి అతను గ్రహించాడా? గ్రహించినట్టు తప్పించుకోగలిగాడు. గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే వివేకము లేక, వివేచన కలిగిన ఆ హృదయం లేక, దేవుని జ్ఞానం లేక, ఆ గ్రహించే మనసు లేక, ఆ ఆత్మ వివేచన అనేది లేక అలాగే ఏడ్చకు వెళ్ళి పాడు చేసి ఇక ఆ బిడ్డ ఎవరికి చెప్పుకోగలడు? ఆడపిల్ల ఎవరికి చెప్పుకోగలడు? కాలేజీ విషయంలో ఇలా, ఇదిగో కుటుంబ విషయంలో ఎందరో నానా రకాలుగా కుట్రతో వస్తూ ఉంటారు. ఎవరు ఎలాంటి మనసు కలిగి ఉన్నారో ఆ విషయంలో అడుగులు వేయటానికి, లాయర్ల కాడ కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, అక్కడ ఎలా నడుచుకోవాలి, ఎవరు ఎలాంటి వక్ర బుద్ధితో ఉన్నారు ప్రభు, నాకు న్యాయం చేయడానికి వీళ్ళు పరితపిస్తున్నారా? నన్ను నా బిడ్డను లేదా నాకు రావాల్సిన విషయంలో అన్యాయం చేసి వాళ్ళు మెప్పు పొంది డబ్బు సంపాదించి అవతల వ్యక్తికి దాన్ని చేయడానికి చూస్తున్నారా? అయ్యా ఈ విషయంలో సొంత మేనమావలే కావచ్చు, మేనత్తలే కావచ్చు, అయ్యో నా బంధువులే కావచ్చు, అమ్మ తరపు కావచ్చు, నాన్న తరపు కావచ్చు, ఎవరైనా సరే రూపాయి కాడ మనసు చెడిపోతే ఎంతలా వాడినైనా సరే 10 రూపాయలకు కూడా చంపేటువంటి కిరాయి హంచకులు ఈ భూమి మీద ఉన్నారు. ఇప్పుడు దేవా చిన్న విషయాలున్నాయా? భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపిన సంగతులు ఉన్నాయి. భర్త తన ప్రియురాలతో కలిసి భార్యను చంపిన సంగతులు ఉన్నాయి. ఈ విషయాల్లో వివేకం నాకు కావాలి ప్రభా. కడుపున పుట్టిన బిడ్డలే తల్లిని తండ్రిని చంపిన పరిస్థితులు ఉన్నాయి ఆస్తుల కోసం అని చెప్పని. ఈ విషయాల్లో నేను దేవా మెలకు కలిగి తప్పించుకోవాలంటే, నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలంటే, ఉన్న ప్రాపర్టీ మొత్తం జాగ్రత్త చేసుకోవాలంటే నాకు వివేచన కావాలి ప్రభా. నాకు సహాయం చేయ ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. వ్యాపారంలో నమ్మకంగా
100కు పైచిలుకు టిప్పర్లున్న ఆ ట్రాన్స్పోర్ట్ యజమానుడితో ఒక స్నేహితుడు నమ్మకంగా ఉండి అగ్రిమెంట్ కాగితాలన్నిటి మీద సంతకాలు చేయించుకుంటా ఉంటే ఆ అగ్రిమెంట్ మీద ఏం రాశారో చదవకుండా టక 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 స్నేహితుడి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి సంతకం చేస్తే అంతా అయిపోయిన తర్వాత రిజిస్టర్ అయిపోయింది, వచ్చి అంటాడు, రే ఇక్కడ నుంచి ఖాళీ చేయను. అదేందిరా అగ్రిమెంట్లు సంతకాలు చేయించుకున్నా అంటే అది మొత్తం నా పేరు మీద నువ్వు రాసించినట్టుగా నీ సమ్మతి చొప్పున జరిగినట్లుగా సంతకాలు చేసావు, ఇక నీకేం లేదు ఇక్కడ, పో బయటికి అని చెప్పాను. స్నేహం ముసుగులో నమ్మక ద్రోహం 100కు పైచిలుకు లారీలో ఉన్న ట్రాన్స్పోర్ట్ కాస్త తన స్నేహితుడిది అయిపోయింది. ఎవరిని నమ్మగలం? ఇట్లాంటి ఉచ్చుల నుంచి బయటపడాలంటే వివేకం గల హృదయం నీకు కావాలా, ఆత్మ వేచన నీకు కావాలా, వివేచన కలిగిన హృదయ జ్ఞానం నీకు కావాలా. దేవుణ్ణి అడుగు. వ్యాపారంలో లావాదేవీలు కాడలా, ఉద్యోగం కాడకపోతే యువతల ఉద్యోగిని చిన్నపుచ్చాలంటే అక్కడున్న పై అధికారి దగ్గర మెప్పు పొందాలంటే నిన్ను అవమానానికి అప్పచెబుతూ ఉంటాడు. అది నువ్వు గ్రహించి తప్పించుకోవాలి. అది తప్పించుకోవాలంటే నీకు వివేకం కలిగిన హృదయం, ఆ జ్ఞానం కావాలి నీకు. దేవుణ్ణి అడుగు. పరిచర్యలో నమ్మకంగానే ఉంటారు. పౌలు భక్తుడు అన్నాడు, కపట స్నేహితుల వల్ల, కపట సహోదరుల వల్ల అయిన గాయాలు అన్నాడు. అలెగ్జాండర్ అన్న కంచరవాడు నాకు చేసిన కీడు నీకు బాగా తెలుసు తిమోతి, అయితే వాడు చేసిన దాన్ని బట్టి దేవుడు వాడికి తీర్పు తీర్చును అన్నాడు, ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. సౌలు దావీదును తరుముతా ఉన్నాడు, కానీ యోనాతాను కూడా అలాగనే ఉంటాడేమని దావీదు అనుమానిస్తే దావీదుతో యోనాతాను అంటున్నాడు, ప్రాణంలో ఒక స్త్రీ కంటే ఎక్కువ ప్రేమను కనపరిచాడంట యోనాతాను. తను ప్రాణ స్నేహితుడిగా భావించాడన్న సంగతి దావీదుకు స్థిర మనసు వచ్చి వివేకం ఉంది కాబట్టి అది గ్రహించాడు. సౌలు తన తండ్రి చంపుతాడు, దొరికితే నా తండ్రి నిన్ను చంపాలనుకున్నాడు కాబట్టి నేను చంపి తీసుకువెళ్ళి నేను మెప్పు పొందుతాను అనుకోవచ్చు, కానీ అలా చేయలేదు. నా తండ్రి చంపబోతున్నాడు అనే గ్రహింపు కలిగి యోనాతాను అంటున్నాడు, నా తండ్రి నిన్ను చంపుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఉండమాకు అని చెప్పి అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగుదాం. నువ్వు సేవలో ఉన్నా, పరిచర్లో ఉన్నా, ఏదన్నా చిరు వ్యాపారంలో ఉన్నా, ఏదన్నా రాబడి కమిషన్ అని చెప్పని తొందరపడి ఏదన్నా విషయాల్లో జొరబడి ఉన్న అవతల అధికారులు కానీ యువతలున్నా, నీ ద్వారా సహాయం పొందడానికి ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళ మధ్యలో ఇంకెవరైనా ఉన్నా కానీ ఎవరు ఎటు అడుగులు వేస్తున్నారు, ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది గ్రహించాలంటే నీకు వివేకం కలిగిన హృదయం కావాలా, వేచన కలిగిన హృదయం నీకు కావాలా. లేకపోతే బిళ్ళ బీటుగా పడిపోయి అంత నష్టం అయిపోయిన తర్వాత ప్రభువా నా దేవా అంటే మాత్రం చేయగలిగేది ఏం ఉండదు. నువ్వు ఎక్కడో జీవనోపాధి చేస్తూ ఉంటావు, చుట్టూ ఉన్న వాళ్ళు కుట్ర చేసే అవకాశం ఉంది. ఆఫీసులు కాడైనా దేవుడు నాతో చెప్తా ఉన్నాడు, ఫలానా వాళ్ళు ఇలా కుట్ర కలిగి ఉన్నారని చెప్పని, ప్రభువా నువ్వే తొలగించని చెప్పి ప్రార్థన చేశాను. ఊరగా గడగడగడ మాట్లాడితే సరిపోదు. ఎవడు ఎలా అడుగులు వేస్తున్నాడు, ఎవడు ఎలా హృదయంలో కుట్ర పెట్టుకొని వ్యవహరిస్తున్నారు, ఎవరు ఎట్నుంచి కదిలిస్తున్నారని గ్రహించాలంటే నీకు వివేకం కలిగిన హృదయం, వివేచన హృదయం, ఆత్మ కావాలి, నీకు ఆ జ్ఞానం కావాలి. నువ్వు పని చేసే కాడైనా సరే ఎవడు ఎలా వ్యవహరిస్తున్నాడు, ఎటువంటి దురుద్దేశంతో నిన్ను రెచ్చగొడుతున్నాడో, నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలే కావచ్చు, ఎలా రెచ్చగొట్టి నీ మాట బయటకు తెచ్చి దాన్ని బట్టి నువ్వు తేడా అని చెప్పి నిరూపించడానికి వాడు లేదా ఆమె తెలివితేటలని ఎలా ప్రదర్శిస్తున్నారో అది గ్రహించాలంటే నీకు వివేకము, వేచన కలిగిన ఆత్మ, జ్ఞానం, అభిషేకం నువ్వు కావాలా, నీకు కావాలా, నీకు నాకు మనకు కావాలి. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, శ్రేష్టమైన సంగతులు మాకు తెలియపరిచి చివరిలో కూడా మీరు హెచ్చరికలు ఏవే విషయాల్లో అయ్యా అడగవలసి ఉందో, ఇంకే విషయాలు అడగవలసి ఉందో అవి గ్రహింపు కూడా మాకు దయచేయమని బతిమలాడుతున్నాం. దేవా, మెట్టుకు తెలియపరిచిన ప్రతి విషయంలోనూ ఇక ముందు నువ్వు తెలియపరచబోతున్న వాటి విషయంలో కూడా వివేకం కలిగిన హృదయం, జ్ఞానం మాకు కలుగునట్లుగా వివేచనాత్మ మాకు అనుగ్రహించమని, ఆ జ్ఞానం మాకు దయచేయమని బతిమలాడుతున్నాం. అయ్యా ఇదిగో ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీపించి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారో, కన్నీరు విడుస్తున్నారో ప్రభువా, ప్రతి బిడ్డను నీ కృపతో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి ఆ జ్ఞానం అనుగ్రహించండి. అన్ని విధాలు అన్ని విషయాలు నీ బిడ్డలను బలపరిచి ప్రోత్సహించి ముందుకు నడిపించి నీ కృపలో వర్ధల చేయమని
మా కోసం, నా కోసం అన్ని విధాల ప్రార్థించమని అడుగుతున్నా. వాట్సాప్ అలాగనే నీ ఎదుటి అయ్యా దైవజనుడితో మాట్లాడి మా కోసం ప్రార్థన చేయించని చెప్పని అడుగుతున్నాడు. ఇంకా పలు విధాలుగా ప్రార్థించమని అడుగుతున్నాను. ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. ప్రభువా, నా కోసం, మా కోసం సోషల్ మీడియా ద్వారా విన్న అయ్యా ఈ వాక్యం మాకు బాగా బలం ఇస్తుంది, బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఈ దైవజనుడిని మేము అమడించాలి, ఈ వాక్యాలు మేము వినాలి, బలపడాలని అయ్యా విన్నదాన్ని బట్టి కానీ మా కోసం, నా కోసం పరిచయ విషయంలో అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ దీవించబడి, బలపరచబడి, అభిషేకించబడి నీ సేవలో గొప్పగా వాడబడునుగాక. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతూ, నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కలవనంతర దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధన ప్రభావం నీ మహా పునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నా, లయపరుస్తున్నా. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మార్చండి అయ్యా. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములోని మహా పునరుద్ధాన శక్తితో త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మా దేవ. కనికరించమని నీ కృపాకార్యం జరిగించను మాత్రం మహిమ పొందమని 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడగల సముద్రుని రుడిగా నమ్ముచు ఆ లేఖనం ప్రకారం నీ కృపాస్తాలకు సమస్త నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ నీ చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్నా. ఇక ముందు ఏకీపించబోతున్నా. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంలో ఈ భూమి అంతమయ్యే సార్వ సంఘంలో సకల పరిశుద్ధులకు కూడా అందరినీ కూడా నీ చేతులకు అప్పజెవచ్చు. మా ప్రియుడు, మా రక్షకుడైన యేసే ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటూ నీ కృపాస్తాలకు అప్పజెప్పి బిడ్డలను దీవించి ఆశీర్వదించి సంఘ బిడ్డలను కూడా నీ చేతులకు అప్పజెపుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్నా. అలాగనే ఇక ముందు ఏకీపించబోతున్నా. అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చోట ఇవ్వండి. అన్ని విధాలు, అన్ని విషయాల్లో ప్రభువే వివేకము, వేచిన ఆ వివేకం కలిగిన హృదయం, జ్ఞానము, వేచిన ఆత్మను కూడా ఇచ్చి ప్రభు చిత్త ప్రకారం మనందరి ద్వారా ఆయన పని జరిగించి కుటుంబాలను కట్టి ప్రతి విషయంలో కృపనిచ్చి ఆయన చిత్తమే నెరవేర్చి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. అలాగూ తండ్రి చేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేంచి, ప్రవేశు రక్తమునకేంచి, ప్రవేశు నామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవెంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలను వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమెన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమెన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.